ఒకటి 100 అయితే 100s 30s 50s 80s 120s. ఒకసారి సునీల్ ఈ 100 ఇదే మన స్టార్టింగ్ లైన్ ఇదే మన స్టార్టింగ్. మనది అక్కడ స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఇది ఎండింగ్ లైన్. ఇది జస్ట్ మనం చూపిస్తున్నాం కాబట్టి 100 meters లో ఏమన్నా టెక్నిక్స్ కానీ ఏమన్నా ఏంలే, జస్ట్ మనం మనకి పోలీస్ ఈవెంట్స్ లో మనకు పోలీస్ ఈవెంట్స్ లో ఏంటంటే మనకు పొజిషన్ ఉండదు, ఇలా పొజిషన్ తీసుకోవడానికి ఉండదు. కాబట్టి మనం ఇలాగే ఉండాలి. ఆ పవర్ లెగ్ ఏదన్నప్పుడు మనం ఇట్లా పెట్టుకోవాలి, జస్ట్ ఇట్లా ఉండి అలర్ట్ గా ఉండాలి. మనం ఈ లెగ్ మీద ప్రెషర్ ఉండాలి. ఈ హ్యాండ్ ఇలా పెట్టుకున్నామా ఇలా వెళ్ళిపోయేటట్టు. సునీల్ దీనికి కూడా ఏమన్నా ఈ లెగ్ కి ఎంత లెంత్ ఉండాలని అప్పుడు చెప్పావు కదా, అది నీ గ్రిప్ ని బట్టి, అంటే మన గ్రిప్ ని బట్టి. సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి లెంత్స్ ఉంటాయి, లేదనుకుంటే నీ కొంచెం నీ గ్రిప్, నీ కాళ్ళకి ఎక్కడ గ్రిప్ ఉంది, మరీ వెనక్కి ఇలా పెట్టేసావు అనుకో నువ్వు తీసుకోవడం కష్టం అయిపోతుంది. అంటే ఇదేంటంటే మనం ఎంత ఫాస్ట్ గా అది అడిగేసే, మనం కొంచెం దగ్గరికి ఇలా పెట్టుకున్నామా టో మీద ఉండాలి ఎక్కువ, ఈ ఫ్రంట్ టో మీద ఉండాలి. వాడు విజిల్ వేస్తే పడిపోయేటట్టు ఉండాలి, ముందు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయేటట్టు ఉండాలన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పోలీస్ ఈవెంట్స్ లో ఆనిమా సాట్ గో అయ్యే ఉండవు, జస్ట్ అని అది విజిల్ వేస్తాడు, విజిల్ వస్తుంది. మన మైండ్ లో విజిల్ ఉండాలి అంతే. వాడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపిస్తాడు ఇలా విజిల్ వేస్తామని, ఆ విజిల్ మన మైండ్ లో ఉండాలి అంతే. జస్ట్ ఈ 100 meters కి వర్కౌట్ లేదు సునీల్, 100 meters ఇంప్రూవ్ అవ్వాలి అంతే. 30 meters 50 meters తర్వాత 80 meters తర్వాత 120 meters ఇవి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 30 meters ఒక 3 లేదా ఒక 5 30s వేసుకున్నాం అనుకోండి, ఒక 50s వచ్చేసి ఒక 4 50s, తర్వాత 80s వచ్చేసరికి ఒక 3 80s, 100s వచ్చేసరికి ఒక 200s, 120s వచ్చేసరికి ఒకటి. అలాగా ఈ తక్కువ నుంచి పోతూ ఉండాలన్నమాట. అంటే ఈ రెప్యుటేషన్స్ ఎక్కువ ఉండాలి, డిస్టెన్స్ పై కొద్ది తగ్గించుకుంటూ ఉండాలి. అలాగా చిన్నగా ఇప్పుడు 30s వచ్చేసి ఒక 10 వేసుకున్నాం అనుకోండి, 50s ఒక 8, తర్వాత 80s వచ్చేసి ఒక 6, అలాగనమాట. అలా చేసుకుంటూ వెళ్తే మనకి కొద్దిగా గ్రోత్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, బాడీ టైడ్ అయిపోయి వీళ్ళు మొదట బాడీ ఫిట్ గా ఉండాలి, రన్నింగ్ చేసుకొని ఒక 30 minutes 1 hour గ్రౌండ్ లో స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది రిలీజ్ అయ్యాక ఇవన్నీ చేసుకోవాలి. మళ్ళీ మన వాళ్ళకి ఇంకో డౌట్ ఏంటంటే 30s 50s చేసేటప్పుడు స్పైక్స్ వేసుకోవాలి, నార్మల్ షూస్ తో సరిపోద్ది అంటావా? అంటే స్పైక్స్ వేసుకుంటే బెటర్. కొంచెం కాళ్ళు ఈ యాంగిల్స్ బాగా మనకు రన్నింగ్ ప్రాక్టీస్ అయ్యి కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పుడు స్పైక్ వేసుకుంటే బెటర్. మనం ముందే స్పైక్ వేసేస్తే ఏమైందంటే యాంగిల్స్ ట్విస్ట్ అవుతాయి కొద్దిగా. ఇప్పుడే మీరు హడావిడి చేసుకునేసి జస్ట్ నార్మల్ షూస్ తో ఒకటి వెళ్ళండి. షూస్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, 1000 నుంచి 10,000 లోపల మంచి షూస్ ఏ ఉన్నాయని చెప్పి దాని గురించి చేస్తాను. తర్వాత ఇప్పుడు పోలీస్ లో రీసెంట్ గా ఏం చేశారంటే 1600 షూ అలా ఉంది, 100 meters కి స్పైక్ అలా లేదు. ఏమన్నా వాడు ఏం చెప్పాడంటే నార్మల్ షూ వేసుకొని కొట్టాల్సిందే, లేకపోతే బేర్ ఫుట్, స్పైక్స్ అలౌ చేయలేదు ఈసారి మన నోటిఫికేషన్ లో. లాంగ్ జంప్ కి స్పైక్ అలా ఉంది కాబట్టి అది కూడా మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే స్పైక్ వేసినా ఒకటే, లేదైనా ఒకటే అన్నట్లు ఉండాలి. ఇది ఇంకా తర్వాత లాంగ్ జంప్ అప్రోచ్ అయింది సునీల్, ఆటోమేటిక్ ఈ 30 meters 50 meters చేయడం వల్ల మనకి పికప్ వస్తుంది. అక్కడ లాంగ్ జంప్ దగ్గర మనం చూపిద్దాం, మాట్లాడదాం రా సునీల్. మన గ్రౌండ్ కూడా ఒకసారి చూపితే అట్లా ఇలా గ్రౌండ్ ఉంటే మంచిది అనమాట, ఎక్కడైనా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా. రాతేజ ఇదిగో ఇది చూపి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మేము కంప్లీట్ గా లాంగ్ జంప్ ఎలా చేయాలి ఈ వీడియోస్ ఏం చేయట్లేదు. నేను వన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఒక్కొక్క దాని గురించి ఇంకొంచెం లెంతీ వీడియో మీకు పర్ఫెక్ట్ గా నేనే రన్నింగ్ చేసి మరీ చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే మీకు జస్ట్ గ్రౌండ్ కి వచ్చాక బేసిక్ ఐడియా, ఇది లాంగ్ జంప్ పిట్, ఈ రన్వే ఇది. ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేదు కాబట్టి నార్మల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రాగ్ జంపులు అవి ఉంటాయి. ఇక్కడ పిట్ దగ్గర ఏం చేసుకుంటే మంచిది? పిట్ దగ్గర మనం ఏం చేయాలంటే మనకి ఏ లెగ్ అయితే పవర్ లెగ్ ఉంటుందో ఆ లెగ్ తో మనం టేక్ ఆఫ్ తీసుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి ఇక్కడ ఉంది పిట్. ఇది మళ్ళీ ఎక్కువ మంది ఫౌల్ కూడా అవుతారు కాబట్టి దాని కాంప్రమైజ్ అవ్వకూడదు అసలుకి. ఫౌల్ షాట్లు మనకి ఇప్పుడేం అవసరం లేదు. మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎలాగో ఇంకో వీడియో దీని మీద పర్టికులర్ గా ఉంటుంది కాబట్టి మనం అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ ఏ ప్రాక్టీస్ మనకి ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని చెయ్యి. మనకి పవర్ లెగ్ నాకైతే లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ లెగ్ తో మనం రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి లెఫ్ట్ లెగ్ వచ్చిన తర్వాత ఇట్లా జంప్ చేయడానికి ప్రయత్నించాలి. జస్ట్ ఇలా ఓకేనా?
మన లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ బోర్డ్ మీద ప్రెషర్ తో కానీ కొట్టి మనం కానీ టోత్ ఎగిరేస్తే, ఇలా జస్ట్ ఇలా టోత్ ఎగిరేస్తే స్లోగా మనం బాగా మన జంప్ మనం అచీవ్ చేయొచ్చు. క్వాలిఫై అవ్వడం సింపుల్ అంటావా సునీల్? క్వాలిఫై అవడం చాలా సింపుల్. మనం జాగింగ్ చేస్తున్నాం, మనం 1600, 100 ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి క్వాలిఫై అనేది చాలా ఈజీ. కాకపోతే మెరిట్ కోసం అంటే కొంచెం కష్టం చేయాలి. అంటే ఆల్రెడీ నీ బాడీ ఫిట్నెస్ లో ఉందంటే ఊరికే సరదాగా దూకినా క్వాలిఫై అయిపోతాం, దాని గురించి అవసరం లేదు. మళ్ళీ సునీల్ ఇప్పుడు గ్రౌండ్ ఎండ్ అయ్యేటప్పుడు 1600 లాంగ్ వార్మప్ చేసుకుంటారు, మంచిగా 1600 4-5 రౌండ్లు వేసుకుంటారు, 30లు 50లు చేసుకుంటారు. వెళ్ళిపోయేటప్పుడు మనకు ఆ మూమెంట్ 3 జంప్స్ ఎలా చేసుకుంటే మంచిది? సేమ్ అంతే, నేను చెప్పాను కదా, రన్వే ప్రతిరోజు చేయాలా? వీక్ లో ఎప్పుడైనా ఒక 2-3 డేస్? మన ఇష్టం, నీ ఓపిక ఉంటే డైలీ చేసుకోండి, మంచిదే. లేకుంటే ఎప్పుడన్నా నీకు ఒక డే పర్టికులర్ గా పెట్టుకుని ఆ డే లాంగ్ జంప్ కేటాయిస్తే మంచిది. సునీల్, ఇంతకుముందు నువ్వు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పావు కదా, ఇది ఫ్రాగ్ జంప్ అని. ఫ్రాగ్ జంప్ లాగా ఇక్కడ నిలబడి మనం చేసాము, దాని వల్ల యూజ్ ఏందంటావు? దానివల్ల యూజ్ ఏంటంటే లెగ్స్ లో కొంచెం జంపింగ్, ఇదిగోండి మనం ఇలా ఉంటాం కదా, ఇలా తీసుకొని ఇలా ఎంత చేసుంటావు సునీల్? ఇది ఎంత ఉంటది? ఇది 2 meters ఉంటది. అది మన క్వాలిఫై ఎంత మామూలుగా మన క్వాలిఫై 3.8. మనం జస్ట్ నిలబడే ఓ 2.5 మీటర్ చేసామంటే ఇంకా క్వాలిఫై కొంచెం అక్కడ నుంచి రన్నింగ్ చేస్తే అయిపోద్ది. కానీ మన వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి చేసేద్దాం అని చెప్పి ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారు. అసలు క్వాలిఫై అనేది పోలీస్ లో మీరు తీసేయండి, మనసులో సింపుల్ గా అయిపోతారు. అదే బాడీ ఫిట్నెస్ లో ఉండడం. ఇది లాంగ్ జంప్ గురించి. గ్రౌండ్ వెళ్ళేటప్పుడు ఇలా చేసుకోండి. చిన్నగా మనం ఎంకరేజ్ చేసుకుంటా ఉండాలి, మన మైండ్ మనమే మోటివేట్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాంగ్ జంప్ దూకేటప్పుడు చాలా మంది దూకెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఇసుక ఉండకపోయిందంటే ఇసుక వేసుకోండి. అవును, మీ జంప్ ఎక్కడైతే పడతారో అక్కడ ఇసుక మీరు బాగా సైడ్ అనుకొని పెట్టుకోండి. మనం దూకంగానే మనం అనుకోవాలి, లేదంటే మనం గుంతలో పడిపోతాం, కాళ్ళు బెనుకుతాయి, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఇంకా మన వాళ్ళు ఎక్కువ ఉండేది ఏంటంటే ఇంటి దగ్గర ఉండం, మేమంతా హాస్టల్స్ లో అలా ఇలా చదువుకుంటుంటాం కదా, మాకు ఫుడ్ డైట్ ఆల్రెడీ వాళ్ళు ఫుడ్ పెడతారు, నేను కొంచెం తక్కువ బడ్జెట్ లో అదే చెప్తాను అనుకున్నా. అవును, చెప్పు. ఏం లేదు, ఒక డైలీ ఒక 2 egg bites తీసుకుంటే మంచిది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. లేదా నీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 4 కూడా తీసుకో. డబ్బులు ఉంటే మార్నింగ్ 2, ఈవినింగ్ 2. లేదా మనీ లేవు, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మామూలుగా ఏదైనా కానీ ఏదైనా తిను మంచిగా. నీకే తెలుసు, ఇప్పుడు ఒక రాగి జావనో లేకుంటే రాగులనో సజ్జలనో జొన్నలనో అవి తీసుకుంటే మంచిదని నీకు తెలుసు. అవే తీసుకో, నీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది నీ మైండ్ లో, ఇది మంచి ఫుడ్, ఇది చెత్త ఫుడ్ అని నీకు ఐడియా ఉంటుంది. ఏది మంచి అయితే ఉంటుందో అదే లిమిట్ లో తీసుకో చాలు. ఈ దోశలు, బోండాలు, వడలు, ఈ బయట పానీపూరీలు, ఈ బజ్జీలు, ఇట్లాంటి అన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనకి ఉండేది 1 year నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఒక్క అవకాశం. ఇప్పుడు రన్నింగ్ లో మీరు అనుకోవచ్చు ఈ రోజు బోండాలు తింటే ఏమవుద్దని, రేపు ఒక్క సెకండ్ లాంగ్ జంప్ లో జస్ట్ ఒక 10 centimeters కొంచెం ఇంతలోనే 3 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. కానీ కొంచెం అట్లా మిస్ అయినా రన్నింగ్ లో ఆ 530 పడాల్సింది 531 పడినా వేస్ట్. 3 మార్కులు మిస్ అయ్యి జాబే రాకుండా పోతారు. మీరు చిన్న మన నెగ్లిజెన్స్, మన మిస్టేక్స్ కవర్ చేసుకుంటేనే రేపు ఆ సెకండ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుద్ది. అంతేగాని ఎవరు ఒక్క సెకండే కదా అనుకుంటే, ఎంతో మంది జాబ్లు మిస్ అయిన వాళ్ళంతా 1 second 1/2 మార్కులు ఇయే అనమాట. ఈవెంట్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి 1 year కంట్రోల్లో ఉండండి. మరి అంత కంట్రోల్లో లేకపోయినా వారం రోజులు మంచిగా ఉండి ఒక్క సండే రోజు మీరు డైలీ డైట్ లో ఉండి ఒక్కరోజు మీరు చెత్త ఫుడ్ తీసుకున్నా బాడీ తీసుకోదు. మీరు డైలీ చెత్త ఫుడ్ తీసుకొని ఒకరోజు మంచి ఫుడ్ తీసుకున్నా ఆ మంచి ఫుడ్ తీసుకోదు. అది మన బాడీ దేనికైతే అలవాటు పడి ఉంటుందో అదే తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం డైట్ అనేది వాటర్ అయితే కంపల్సరీగా ఒక మన పర్సనాలిటీని బట్టి మినిమం మనం పోలీస్ సెలక్షన్ కి సరిపోయే హైట్ ఉండే వల్ల అయితే ఈ వీడియో కట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏం చెప్తావు అంటే ఇంకా ఎండింగ్ కంక్లూజన్ ఇవ్వు. అంటే 1600 meters 100 కంక్లూజన్ ఇచ్చి నెక్స్ట్ వీడియో డైట్ గురించి చెప్పాను. ఓకే సరే మామ, ఇంకా ఫైనల్ గా 1600 లాంగ్ జంప్ కి 100 meters కి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా? ఈ రెగ్యులర్ గా చాలు ముందు. తర్వాత మనకి ఈవెంట్స్ పడినప్పుడు, ఈవెంట్స్ డేట్స్ వస్తాయి కదా నోటిఫికేషన్ పడినప్పుడు, అప్పుడు డెప్త్ కి వెళ్దాం. ఇప్పుడే వార్మప్ లో బాడీ ఫిట్ ఉంటే చాలు. ఇప్పుడే డెప్త్ కి వెళ్ళిపోయామంటే అప్పుడు మొదటికి మోసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంజురీ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. హెవీగా చేసేసి ఇప్పుడే స్పైక్స్ వేసుకొని యాంకిల్స్ పెయిన్ రావడాలు ఇవన్నీ తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఫిట్ గా ఉండండి, సరదాగా ఒక నార్మల్ షూ కొనుక్కోండి, సరదాగా చేసుకోండి. మామ, పార్ట్నర్ ఎంత విషయం మంచిది అంటావు మనకు ఒక రన్నింగ్ పార్ట్నర్ ఉంటే?
ఎప్పుడైనా రన్నింగ్ పార్ట్నర్ ఉంటే మంచిదే, కాంపిటేటివ్ ఉంటుంది, వాడు నీ మైండ్ సెట్ ఉండాలి. కానీ పార్ట్నర్ నమ్ముకుంటే మాత్రం బలైపోతాం. పార్ట్నర్ అనేవాడు నీలాంటి మైండ్ సెట్ ఉండాలి, నీలాగే కసి ఉండాలి, అలాగుంటే బాగుంటుంది. లేదంటే వాడు ఒక రోజు ఆబ్సెంట్ అయ్యాడంటే నీకు కూడా ఆ రోజంతా డల్ అయిపోతావు, అది నువ్వు కూడా చేయలేవు. కాబట్టి ఎప్పుడు పార్ట్నర్ నమ్ముకోవద్దు, నిన్ను నువ్వు నమ్ముకో. నీకు నిజంగా మంచి పార్ట్నర్ దొరికాడు అనుకో, నాకు అనిల్ లాగా, అనిల్కి నాలాగా, మాకిద్దరు ఒకటే మైండ్ సెట్ ఉండింది కాబట్టి మేము బాగా అచీవ్ చేయగలిగాం. మీకు అలాంటి పార్ట్నర్ ఉంటే చేయండి, లేదంటే మటుకు పార్ట్నర్ అంత డెడికేటెడ్ గా లేకపోతే మీరు మిమ్మల్ని మీరే నమ్ముకోండి, పార్ట్నర్ నమ్ముకోవద్దు. మళ్ళీ ఇదంతా ఎందుకు, మళ్ళీ మీరు ఏమనుకుంటారు అంటే వయసు పెరిగే కొద్ది రన్నింగ్ టైమింగ్ రాదనుకుంటారు. నేను 2019 లో నేను 1600 చేసింది 545. నువ్వెంత సునీల్ అప్పుడు చేసింది? నేను 2018 నోటిఫికేషన్ 555 చేసావు. తర్వాత ఇప్పుడు 2022 నోటిఫికేషన్ లో ఎంత చేసాం మనం టైమింగ్? 525 చేసాను. 525, నేను 535 చేశాను. అంటే అది ఆల్ మన మెంటల్ మైండ్ సెట్ అంతే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ చేసి ఒక 30 ఏళ్ళు 32 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా మంచి టైమింగ్ చేస్తాం, ఎందుకంటే మన బాడీ రన్నింగ్ అలవాటు పడిపోయి ఉంటది అట్లా అన్నమాట. కాబట్టి మీరు మెంటల్ గా ఫిక్స్ అయితే ఏ వయసు ఉన్నా మంచిగా ప్రాక్టీస్ చేస్తే మంచిగా రాణిస్తారు అన్నమాట. ఏజ్ అనేది ఒక నెంబరే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంతే. ఉసేన్ బోల్ట్ వీళ్ళు కూడా 32 ఇయర్స్ వరకు 10 సెకండ్స్ చేశారు కదా. 32, 34 దాకా ఉసేన్ బోల్ట్ 9 చేంజ్ లోనే చేశాడు. 9 చేంజ్ లోనే చేశాడు. అవును. అది ఇంకేమైనా ఉన్నాయా సునీల్ చెప్పాల్సినవి మన ఆస్పిరెంట్స్ కి? ఇంకేముంటాయి, ఇంజూరీ అవ్వకూడదు, ఇంజూరీ చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే చాలు. జంక్ ఫుడ్ తినొద్దు. డైట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మీకు ఏ డైట్ తీసుకోవాలనేది చెప్తాను. మెన్ కి ఉమెన్ కి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సునీల్ ఈ వీడియోకి టైం కేటాయించి థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ.